నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఎమర్జెన్సీ భారతదేశ చరిత్రలోనే అదొక చీకటి అధ్యాయం. 1975 జూన్ 25 అర్ధరాత్రి నుంచి 1977 మార్చి వరకు 2 ఏళ్ల పాటు సాగిన అరాచకానికి చారిత్రక సాక్ష్యం. రాష్ట్రపతి ఫక్రుద్దీన్ చేత ఎమర్జెన్సీ ప్రకటన చేయించిన ఇందిరాగాంధీ సర్వాధికారాల్ని తన గుప్పెట్లో పెట్టుకున్నారు. తనకు ఎదురు తిరిగిన వాళ్లను నిర్దాక్షిణ్యంగా కటకటాల్లోకి నెట్టారు. చివరకు పత్రికల్ని సైతం వదల్లేదు. ప్రజాస్వామ్య భారతంలో ఆమె ఓ నియంతలా చెలరేగిపోయారు. ఇండియాలో ఎమర్జెన్సీ విధించి అర్ధ శతాబ్దం పూర్తయింది. నేటికి ఆ చేదు జ్ఞాపకాలు భారతీయుల మెదళ్లలో మెదులుతుంటాయి. జూన్ 25 దేశ చరిత్ర పుటల్లో చీకటి రోజు. కొందరికి పీడకల, మరికొందరికి చేదు జ్ఞాపకాల దొంతర. 1975 నుంచి 1977 వరకు 21 నెలలు భారతావని అట్టుడికిపోయింది. ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన ఆ గాయాలు నేటికి అలాగే కనిపిస్తున్నాయి. అందుకే మోడీ ప్రభుత్వం ఏటా రాజ్యాంగ హత్యా దినం జరుపుతామని 2024 జూలై 12న ప్రకటించింది. దీంతో ఎమర్జెన్సీ అంశం రాజకీయ రగడకు దారితీసింది. కమలనాథుల వాదనతో కాంగ్రెస్ విభేదిస్తోంది. 11 ఏళ్ల మోడీ పాలనను అప్రకటిత అత్యవసర పరిస్థితిగా అభివర్ణించింది. ఎమర్జెన్సీ సమయంలో కంటే నరేంద్రుడి హయాంలో ప్రజాస్వామ్యం 5 రెట్లు ఎక్కువగా దాడికి గురైందని ఘాటు విమర్శలు చేసింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, లక్షలాది మందికి పైగా రాజకీయ ప్రత్యర్థులు, జర్నలిస్టులు, అసమ్మతివాదులను జైల్లో పెట్టారంటే పరిస్థితి ఎంత దారుణంగా, దుర్మార్గంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో ఇందిరా కుమారుడు సంజయ్ గాంధీ కుటుంబ నియంత్రణ అంటూ వాసెక్టమీ ఆపరేషన్ను నిర్వహించడానికి ప్రచారం నిర్వహించారు. దేశానికి అంతర్గతంగా, బహిర్గతంగా ముప్పు ఉందని ప్రతిపాదన చేసింది ఇందిరాగాంధీ. ఆమె ప్రతిపాదనను నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అంగీకరించారు. దేశ ప్రజల స్వేచ్ఛనే ప్రశ్నార్థకం చేసింది ఎమర్జెన్సీ. రాజకీయ ప్రత్యర్థులను జైలు పాలు చేయడానికి, వ్యతిరేకంగా ఉన్న మీడియా గొంతు నొక్కి పత్రికా స్వేచ్ఛను హరించడానికి ఎమర్జెన్సీ అనేది ఇందిరకు ఓ ఆయుధంలో ఉపయోగపడింది. 1977 మార్చి 21 వరకు దేశంలో తీవ్ర నిర్బంధం కొనసాగింది. 21 నెలల పాటు దేశంలోని పౌరుల ప్రాథమిక హక్కులకు తీవ్ర విఘాతం కలిగింది. దేశవ్యాప్తంగా 1,10,806 మందిని మిసా చట్టాల కింద ఎలాంటి విచారణ లేకుండా అరెస్ట్ చేశారు. ఇది ఎమర్జెన్సీ మీద ఏర్పాటైన జస్టిస్ షా కమిషన్ నివేదికలోని లెక్క. స్వాతంత్ర పోరాటంలో 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమకాలంలో భారత ఉపఖండ వ్యాప్తంగా బ్రిటిష్ పాలకులు అరెస్ట్ చేసిన ఉద్యమకారుల కన్నా రెట్టింపు సంఖ్య. ఇందిరా ఎమర్జెన్సీ నిర్ణయం వెనుక అనేక ఆసక్తికర పరిణామాలున్నాయి. 1971లో పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో ఇందిరా అక్రమాలకు పాల్పడి గెలిచారని ఆమె చేతిలో ఓడిపోయిన రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో కేసు వేశారు. 1975 జూన్ 12న ఇందిరా ఎన్నిక చెల్లదంటూ కోర్టు తీర్పు చెప్పింది. అంతేకాదు 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని సైతం రద్దు చేసింది. దీంతో ప్రధానికి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ్, రాజ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్ వంటి నేతల నాయకత్వంలో ఆందోళనలు చెలరేగాయి. ఇందిర వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని ఆనాడు నేతలంతా ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. అలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఇందిరా సవాల్ చేయగా 1975 జూన్ 24న సుప్రీంకోర్టులో సైతం ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయితే ఆమె ప్రధానిగా కొద్ది కాలం కొనసాగడానికి మాత్రం కోర్టు అనుమతించింది. దీన్ని అవకాశంగా తీసుకున్న ఇందిరా ఆ మరుసటి రోజే జూన్ 25 రాత్రి దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ఆనాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అహ్మద్ చేత ప్రకటన చేయించారు. సర్వాధికారాలు తన గుప్పెట్లో పెట్టుకుని 2 ఏళ్ల పాటు దేశంలో అరాచక పాలన సాగించారు. సంపూర్ణ విప్లవం నినాదంతో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ పెద్ద సంఖ్యలో ప్రజలను ఇందిరా సర్కార్కు వ్యతిరేకంగా కూడగట్టారు. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమానికి దిక్సూచిలా నిలిచిన ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. జనతా పార్టీ, కాంగ్రెస్, సోషలిస్ట్ నేతలు దేశవ్యాప్తంగా నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. కార్మిక, విద్యార్థి, యువజన, రైతు సంఘాల నాయకులతో పాటు సామాజిక కార్యకర్తలను పెద్ద సంఖ్యలో అరెస్ట్ చేశారు. నాటి ఎమర్జెన్సీ గాయాలు నేటికి మారటం లేదు.
50 ఏళ్ల ఎమర్జెన్సీ పైన ఇవాళ డిబేట్ లో మాట్లాడదాం. దానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే